ఫుడ్ కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా కూడా చనిపోతామా? ఎస్, రీసెంట్గా ఒక రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ కావాల్సిన దానికంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల చనిపోయాడు. అసలు ఏమైందని డీప్ డౌన్గా రీసెర్చ్ చేసినప్పుడు ఒక 30 years ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పర్ డే 10,000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేశాడు, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ జంక్ ఫుడ్స్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్ ఎక్సెట్రా అన్నీ. ఎందుకంటే తను ఒక ఛాలెంజ్లా తీసుకుని విత్ ఇన్ లో టైమ్ ఒక 25 kgs పుట్ ఆన్ చేద్దామని ట్రై చేశాడు. సో దట్ ఒక ఫ్యాట్ లాస్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దామని ఇన్స్టాగ్రామ్. కానీ చాలా లో టైంలోనే తను సిక్ అయ్యాడు అండ్ హీ ఫౌండ్ డెడ్ ఇన్ హిస్ ఓన్ ఫ్లాట్. మనలో చాలామంది చేసే మిస్టేక్, మనం ఎప్పుడైతే కట్ చేస్తున్నామో మన క్యాలరీస్ అన్నవి స్లోగా కట్ డౌన్ చేసుకుంటూ వస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద బల్కింగ్, ఇమ్మీడియట్లీ మనం ఒక 1500 calories టు 3000 calories, 3500 calories జంప్ చేసి హెవీగా తీసుకుంటాం మీల్. సడన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వల్ల మన బాడీ యాక్సెప్ట్ చేయలేక దానివల్ల మనకి డైజెషన్, బ్లోటింగ్ అండ్ అసిడిటీ ప్రాబ్లం వస్తుంది. సేమ్ థింగ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ కేసులో కూడా అయ్యింది. దానివల్ల తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి విత్ ఇన్ 2 daysలో హీ ఫౌండ్ డెడ్ ఇన్ ఓన్ ఫ్లాట్. సో బీ వెరీ కాషియస్ వైల్ యూ ఆర్ కటింగ్ అండ్ బల్కింగ్. మీకు నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ ఫైన్, లేదంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లోనే మీ క్యాలరీస్ అనేది ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ బెటర్.